నమస్కారం. టీవీ7 న్యూస్కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పీఠాపురంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. మద్యం లేని కొత్త సంవత్సరాన్ని మనసారా స్వాగతిద్దాం పోస్టర్ల ఆవిష్కరణ. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా సమ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మెరుగైన అవకాశాలు. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి. పారదర్శకంగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించిన ఆర్డీఓ చిన్ని కృష్ణ, ఐసీడీఎస్ పీడీ సత్యవేణి. మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన మద్యం లేని కొత్త సంవత్సరాన్ని మనసారా స్వాగతిద్దాం పోస్టర్లను పీఠాపురం డాక్టర్లు పిఎన్ రాసు, పిల్ల శ్రీధర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త సంవత్సరాన్ని మద్యంతో కాకుండా కొత్త ఆలోచనలతో ప్రారంభించాలని కోరారు. యువత మద్యాన్ని నిషేధించి డిసెంబర్ 31ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని సూచించారు. మద్యపానాన్ని యువకులు అలవాటు చేసుకోకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ నాయకులు కేఎంఎంఆర్ ప్రసాద్, డాక్టర్ ఎన్ సూర్యనారాయణ, కె అప్పారావు, విఎస్ రెడ్డి, కరణం శ్రీనివాస్, కరుణరాజు తదితరులు పాల్గొన్నారు. యువత మరియు ప్రజలందరూ కూడా ఉత్సాహంగా కొత్త సంవత్సర వేడుకల్లో పాల్గొంటున్నారు. మా అందరూ తెలిసింది ఏంటంటే ఇందులో ఏరులై ప్రవహించేది ఏంటి? మద్యమే కదా. ప్రతి సంవత్సరం ఇది జరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం పోరాడుతూనే ఉన్నాం. కానీ ఎవరు ఆలోచించట్లేదు, ఎవరు దీని గురించి థింక్ చేయట్లేదు. అటు గవర్నమెంట్ కానీ, ప్రజలు కానీ, యువత కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ, పార్టీ అనగానే అందరికీ అవకాశం ఇస్తున్నారు, వెళ్ళండి పండగ చేసుకోమంటున్నారు. కానీ అందులో ఏముంటుందో ఎవరు గమనించట్లేదు. కొత్త సంవత్సరాన్ని కొత్త అలవాటుతో ఆహ్వానిస్తే ఎంతో బాగుంటుంది. ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారిని వదిలించడానికి ఒక్క యువతలో కొంతమంది చైతన్యం పొంది ఈ పోరాటంలో మాకు సహకరిస్తే ఖచ్చితంగా మనం ఈ రుగ్మతను మన సమాజానికి వెళ్ళగట్టగలం. యాజ్ ఏ డాక్టర్గా మేము చాలాసార్లు ఈ సమస్యను ఎదుర్కొంటూ వస్తున్నాం. అనేక మంది మీకు చెప్పినా కూడా వాళ్ళు దాన్ని వదిలిపెట్టడం లేదు. చాలామంది సిరోసిస్తో, ఈసోఫేగల్ వ్యాసిస్తో, ప్యాంక్రియాటిక్స్తో మా హాస్పిటల్లోనే దాదాపు ఇప్పటికీ నాకు తెలిసి ఒక 40 మంది యువత తమ ప్రాణాలు కోల్పోయారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు మారటం లేదు. వాళ్ళ పేరెంట్స్ కూడా పట్టించుకోవట్లేదు. ఇక నుంచి అయినా యువత మారాలి. ఈ 2022 వస్తుందంటే దాన్ని ఆనందంతో ఆహ్వానిద్దాం. కానీ మద్యాన్ని వదిలిపెట్టి ఆనందంగా ఆహ్వానిద్దాం. మనం ఏదన్నా పొందాలంటే ఏదో వదిలిపెట్టే తప్పదు. శాశ్వతమైన ఆనందం పొందాలంటే చెడు అలవాటును వదిలిపెట్టాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి, ప్రజలు గుర్తించాలి, వాళ్ళలో చైతన్యం రావాలని నేను కోరుతున్నాను. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత అందరూ కూడా ఇప్పుడు మద్యం సేవించడం అనేది ఏదో ఒక స్టాటస్ సింబల్ కింద, ఒక క్రేజ్ కింద ఫీల్ అవుతున్నారు. కొత్త సంవత్సరం వస్తుందంటే డిసెంబర్ 31 మనం చాలా కష్టపడిపోయాం కాబట్టి నైట్కి మనం మద్యంతోనే పార్టీ చేసుకున్నాం. తర్వాత మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్త డెసిషన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఏదైనా సెలబ్రేషన్ అంటే దాని అర్థం మద్యం తీసుకోవడం లేదంటే సిగరెట్ తాగడం ఈ టైపు కాదండి. ఎప్పుడైనా చెడు అలవాటు దూరంగా ఉండడం కూడా మంచి అలవాటు అవుతుంది. సో కొత్త సంవత్సరంలో మనం అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే మద్యం లేని సమాజాన్ని మనం నిర్మిద్దాం. దానికి మొదటగా మనం తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనం ముందు మద్యం మానేసి మన చుట్టూతో ఉన్న 10 మందికి కూడా మద్యం మానిపించగలిగితే దానివల్ల కొత్త సమాజానికి మనం నాంది పలికినట్టు అవుతుంది. సో 2022 అందరూ మనందరికీ ఒక ఫ్రూట్ఫుల్ ఇయర్ కింద ఉండాలని, దానికి ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ అన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి జగనన్న సందేశ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా బెజవాడ మాట్లాడుతూ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ప్రజల సంక్షేమానికి సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని, 23 పథకాల ద్వారా తమ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. గత 2 ఏళ్లుగా 94.5% హామీలు అమలు చేసి లబ్ధిదారులకు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పందిరి వీరీష, వైస్ సర్పంచ్ సలాది ఆశా జ్యోతి సత్యబాబు,
ఎంపీటీసీ 2 ముద్దన వెంకట్రాజు, పులుగు శ్రీను చంద్ర, సాంబశివ, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, బెజవాడ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన ప్రీతం ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకులు, గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల ప్రకారం మా గౌరవ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారి సూచనల మేరకు ప్రతి పేదవారు సుఖ సంతోషాలతో ఉండాలనే ఏకైక లక్ష్యంతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆయన నెగ్గిన తర్వాత ఆ హామీలన్నీ కూడా పూర్తి స్థాయి ఇప్పటివరకు 95% హామీలన్నీ కూడా తీర్చడం జరిగింది. ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రతి విషయంలో కూడా పిల్లలకి చదువు దగ్గర నుండి పెద్దవారికి పెన్షన్స్ వరకు అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఆయన నేరుగా వాళ్ళ అకౌంట్స్కి వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 0 వడ్డీ, 2000 నూతనంగా ఇప్పటివరకు 2250 రూపాయలు పెన్షన్ ఇచ్చేవారు. రేపు 1వ తారీఖు నుంచి ఆయన చెప్పిన దాని ప్రకారం 2500 రూపాయలు అందరికీ పెన్షన్ పెంచడం జరిగింది. దీంతో ప్రజలందరికీ కూడా ఈ విషయం తెలియజేయాలని తిమ్మాపురం గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్ అందరం కూడా ప్రజల వద్దకు వెళ్ళి మీకు ఏదైతే ఇప్పటివరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎవరికి ఎంత నగదు రూపంలో జమ అయిందో అన్నీ కూడా ఈ బ్రోచర్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000, 1,20,000, 90,000, 68,000 ఇలాగా ఎవరికి వచ్చినా సరే అందరికీ పూర్తి స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు అందాయి. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అందువల్ల అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని, వీళ్ళందరూ కూడా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వాలు ఎప్పుడు జరగలేదు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా వృద్ధులందరూ కూడా చెప్పేది, పెన్షన్స్ వచ్చేటప్పుడు గతంలో పంచాయతీ ఆఫీసుల చుట్టూ రోజుకు 3 రోజులు 4 రోజులు తిరిగేవాళ్ళం, వేలు ముద్రలు పడట్లేదని అగసాట్లు పడి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్స్ ఉదయం తెల్లవారుజామునే 4 గంటలకి తలుపు తట్టి పెన్షన్స్ ఇస్తున్నారని వాళ్ళు సంతోషంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా రైతులు, డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలన్నీ నెరవేర్చారు. కాబట్టి మళ్ళీ మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేమంతా రుణపడి ఉంటామని ముక్తాకంఠంతో చెప్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మా మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారికి, పార్లమెంట్ సభ్యురాలు కురసాల మా గీతా గారికి, వీళ్ళందరికీ కూడా తిమ్మాపురం గ్రామం తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రజా సంక్షేమానికి సీఎం జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కాకినాడ రూరల్ జెడ్పీటీసీ నులుకుర్తి రామకృష్ణ అన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో కార్యకర్తలు, పంచాయతీ సిబ్బందితో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి జగనన్న సందేశ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంపు చేశారని, జనవరి నెల నుండి 2,500 రూపాయలు పెన్షన్ వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బీబీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి నాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు గుబ్బల విజయ్, వెంకట్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ రూరల్ మండలం వలసపాక గ్రామంలో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలన పై కరపత్రాలు పంచిపెడుతున్నామండి. ఆయన చేసిన సంక్షేమ పథకాలని మొత్తం వైఎస్ఆర్ అవసర, అమ్మఒడి, పెన్షన్స్ ఇవన్నీ కూడా ఇంటింటికి వెళ్ళి మేము పత్రాలు ఇస్తే కూడా పేదలందరూ కూడా చాలా ఆనందంగా ఆదరిస్తున్నారు మమ్మల్ని. జగన్మోహన్ పాలనపై జనాల్లోని చాలా సంతోషంగా, తృప్తిగా మమ్మల్ని కూడా అదేవిధంగా ఎంతో ఆనందంగా పలకరిస్తున్నారు మమ్మల్ని. జగనన్న
సంక్షేమ పథకాలు వచ్చాయి కూడా అందరూ కూడా ఆనందంగా ఉన్నామని చెప్పి నెక్స్ట్ ఒక 2 డేస్లో మన జనవరి 1 నుంచి 2000 పంపిణీ కూడా పెన్షన్దారులు లబ్ధిదారులు కూడా ఎంతో ఆనందంగా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి, మంత్రి కన్నబాబు గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పిల్లల్లో భాషల పట్ల ఆసక్తి పెంచి సృజనాత్మకత నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా పెదపొడి మండలం గొల్లల మామిడాడ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న భాషోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొల్లల మామిడాడు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కోరాడ శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ లంకా మున్ని హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 27 నుండి పాఠశాలల్లో భాషల పట్ల పిల్లల్లో ఆసక్తి పెంచి సృజనాత్మకత నైపుణ్యాలను మెరుగుపరచడానికి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఆంగ్లం వంటి భాషల్లో వ్యాస రచన, పద్య తదితర పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, స్టాఫ్ కార్యదర్శి ఎస్ వీరభద్రం, ఆంగ్ల ఉపాధ్యాయులు టి శ్రీనివాసరావు, పి పద్మశ్రీ, బి శివనాగేశ్వరి, హిందీ ఉపాధ్యాయులు ఎం ఈశ్వర్ రెడ్డి, తెలుగు భాష ఉపాధ్యాయులు యు పార్వతి, కె విజయలక్ష్మి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. భాష ఉండాలా మనకి? ఎందుకు భాష? మనం ఒకరి భావాలు ఒకరు తెలుసుకోవడానికి, ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకోవడానికి భాష అనేది చాలా ముఖ్యం. భాష లేకపోతే మనం అభివృద్ధి అనేది సాధించడం జరగదు. ఈ భాష తయారు కావడానికి ఎన్నో వేల సంవత్సరాల టైం పట్టింది. మన భారత ఉపాధ్యాయులందరూ కూడా ఇంత ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే సంక్రాంతి సంబరాల విషయంలో కూడా చేయాలని అంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రెస్ మెయింటెనెన్స్ అందరూ కూడా చక్కగా వేసుకుంటండి. అందరూ కూడా సంతోషంగా సంబరాలు చేసుకుందాం. సెలవు. మేడం గారు 27వ తారీఖు నుంచి 27వ తారీఖుని ఇంగ్లీష్ మీద కాంపిటీషన్స్ అనేటటువంటి జరగడం జరిగిందండి. 28వ తారీఖుని హిందీ మీద కాంపిటీషన్స్ అన్ని జరగడం జరిగింది. ఈరోజు నిన్న కూడా తెలుగు మీద కార్యక్రమాలు జరగడం జరిగిందండి. ప్రతి ఒక్కరి నుంచి కూడా ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా 5 డేస్ ఈవెంట్ మీద 6వ తరగతి 7వ తరగతికి ఒక సీనియర్ జూనియర్స్ కింద 8, 9, 10 తరగతులని సీనియర్స్ కింద తీసుకుని వాళ్ళందరికీ కూడా ఎస్ఐ రైటింగ్, మాట్లాడడం గురించి ఎస్ఐ రైటింగ్, ఎలక్ట్రిషన్ కాంపిటీషను, మొత్తం మీద 5 ఈవెంట్స్ మీద పోటీలు పెట్టడం జరిగింది. మన స్కూల్లో 620 మంది పిల్లలు ఉన్నారండి. నా ఉద్దేశం ఏంటంటే కనీసం 6 పిల్లల్లో ఒకరికన్నా ప్రైజ్ వస్తుందని రప్పించడం కోసం వీళ్ళని మౌల్డ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా బాగానే పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ 90 మంది పిల్లలకి మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి మేడం గారు, ముందే చెప్పాను. ఎందుకంటే విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా సమ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మెరుగైన అవకాశాలు లభిస్తాయని లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి తెలిపారు. సామర్లకోట మండలం గుంటూరు గ్రామం లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటల పోటీలు, పాటల పోటీలు, చక్కటి నృత్య ప్రదర్శనలు, శారీరక దారుఢ్యాన్ని పెంచే వ్యాయామాలు, జుంబా మొదలైన పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి, ప్రిన్సిపల్ సత్య బెనర్జీ మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం ద్వారా పిల్లల్లో చురుకుదనం, ఏకాగ్రత, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలు అలవడి వారికి మానసికోల్లాసం కలుగుతుందని తెలిపారు. అదేవిధంగా వివిధ రకాల ఆటలు ఆడడం ద్వారా క్రీడల నియమ నిబంధనల పట్ల చక్కటి అవగాహన కలుగుతుందని మరియు భవిష్యత్తులో దేశ గౌరవాన్ని పెంచే విధంగా వివిధ పథకాలు సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం అందించాలని సూచించారు. అనంతరం తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
I think it's after a long time, it's a fabulous atmosphere in the school because we can see a lot of parents in the campus, and the students are in the full mood, and the mood is all about the sports day which we are organizing today, and the whole campus is now celebrating sports as well as being fit, and I think the parents are extremely enthusiastic about coming to the campus. And it's all about coming back to the campus after such a long time. COVID has really spoiled a lot of things, but we have learned also quite a number of things. But coming back into the campus with all the things going towards normalcy, which we find in our campus very well. And I think things are moving towards normalcy, as I said. And there is great enthusiasm in the parents and what we can find, and all of them are celebrating today mini sports, as we can see, for the kindergarten wing, and that's an integral part of Lakshya International School curriculum, that is sports, and that's what we are celebrating today. And it's a wonderful day where parents have turned up in full swing in the campus, and they are having all kinds of events, starting from running as well as hopping and few other different kinds of events which will basically make them learn a lot of things about sports. And at the same time, parents are also participating along with the kids because they are the role models, and from them students learn a lot. We at Lakshya International School are very happy today to see so many parents in the campus. It's been a long time after COVID, and the children have been coming to school for a couple of weeks now, but seeing the parents in school has really given us a great boost for all the things that we do, because anything that we do at Lakshya, the children are at the center of everything. We are a child-centered school. All the activities, our academics, everything revolve around the children. And today, in this mini sports day, as you all can see, the children they're playing the role models for their parents. They did a lot of exercise and forced their parents also to do the exercises. They are going to do a little Zumba with their parents, and then the children and the parent will be having a running race, and then they'll be having the frog race and loop race and all that stuff. And we are expecting a lot of active parent involvement as with the parents and my teachers is when we make the child at the apex, and that's when the children learn. When we as parents and teachers are role models for them, and that's it. So all of us together are enjoying this beautiful weather and our school environment. And I'm sure you should take a pic of our ground, which is the newly made ground with interlocking tiles of different colors, where the children are loving to play. Thank you. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ గురువారం ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చిన్ని కృష్ణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కాకినాడ డివిజన్ పరిధి అంగన్వాడీ కేంద్రాలలో వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం డివిజన్ పరిధిలో 6 అంగన్వాడీ వర్కర్స్ 62 హెల్పర్స్ పోస్టులకు ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 300 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావడం జరిగిందని, పూర్తి పారదర్శకతతో నిబంధనల ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జె సత్యవాణి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐసీడీఎస్ సిడిపిఓలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వంట చేయాలి కదా, మరి వంట చేసేటప్పుడు ఆకుకూరలు అవి క్లీన్ చేయాలి కదా, ఎలా క్లీన్ చేయాలి తెలుసా? రోజు డివిజన్ పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులు అలాగే ఆయా పోస్టులు రెండింటి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. మొత్తం అంగన్వాడీ వర్కర్స్ అయితే 6, అంగన్వాడీ హెల్పర్స్ అయితే 62 పోస్టులకి ఈరోజు ఇంట్రడ్యూస్ జరుగుతున్నాయి. దీంట్లో అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 60 మంది అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. అలాగే హెల్పర్స్కి 256 మంది పెట్టారు. దీనికి సంబంధించి కమిటీ ఉంది. నేను అలాగే పీడీ ఐసీడీఎస్ మెడికల్ సైడ్ డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ వీళ్ళంతా ఉంటారు. ఈరోజు ఇంటర్వ్యూ చేస్తామని అయిన వెంటనే దీనికి సంబంధించి రిజల్ట్ కూడా 2-3 రోజులు డిక్లేర్ చేస్తాం. కాకినాడ రూరల్ సర్పవరం బావనారాయణపురంలోని బేతస్తా కోనేరు ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం చిన్న, మాజీ ఎంపీటీసీ శీలం నాగేశ్వరరావు హాజరవగా పాస్టర్ కెనాన్య చెవ్వాకుల క్రిస్మస్ సందేశాన్ని అందించారు. ఈ క్రిస్మస్ సందడి వేడుకలలో చిన్నారుల నృత్యాలు, క్యాండిల్ లైట్ సర్వీస్, క్రిస్మస్ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు దైవ సేవకులు మాట్లాడుతూ యేసుక్రీస్తు మార్గంలో నడిపిస్తేనే మనందరి జీవితాలు బాగుంటాయని, ప్రపంచం మొత్తం ఒమిక్రాన్ తో 3వ వేవ్ వస్తుందని, ఎలాంటి వైరస్లు రాకుండా మీరందరూ యేసుక్రీస్తుని ప్రార్థించాలని కోరారు. ముందుగా క్యాలెండర్ ఆవిష్కరించి నెల్లిపూడి శ్రీను, బోనా దంపతులు సమకూర్చిన నూతన వస్త్రాలను సంఘస్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఇమ్మాన్యుయల్ సువార్త సహవాసం, ఈఎస్ఎస్ టీం, సువార్థికులు, సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మహిమకు ప్రతిబింబమా సంబరానికి అంటే మనమంతా సంబరాలు చేసేద్దాం. ప్రెసిడెంట్ గారు ఈ వీడియో వస్తుంది కాబట్టి మమ్మల్ని ఫోటో తీయించుకోలేదు మేమే కదా. కొంతమంది సంఘ విశ్వాసం కోనసీమ ప్రాంతానికి వాక్య పరిచర్య నిమిత్తము ఒక సేవకుడు రాజోల నుంచి వచ్చారు. వచ్చినటువంటి ఆయన ద్వారా క్రైస్తవ్యము అనేటువంటిది మా పల్లె ప్రాంతాల్లో వెలుగులోకి వచ్చింది. వారు అనేక సంవత్సరాలు మా ప్రాంతంలో ఉండి అనేక మందిని యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి దేవుడు అని తెలుసుకునేటట్లుగా వాక్య పరిచర్య చేసి వాక్యంలోనికి నడిపించి అనేక మందిని విశ్వాసులుగా మార్చినటువంటి గొప్ప దైవజనులు చెవాకుల ప్రసాదరావు గారు. వారి ఆధీనంలోనే మేము పెరిగాము. వారి ద్వారానే మేము రక్షింపబడ్డాం. మా నాన్నగారు కావచ్చు, మా నాన్నగారి కుటుంబీకులు కావచ్చు, లేకపోతే మా నాన్నగారి యొక్క అన్నదమ్ముల కుటుంబీకులు కావచ్చు. చెవాకుల ప్రసాదరావు గారి యొక్క పెద్ద కొడుకు వీరు దేవుని యొక్క సేవలో వానపల్లి, సంగంపాలెం మరియు మాసైపేట ఈ ప్రాంతాలలో దేవుని యొక్క పరిచర్యలు వాడబడుతున్నారు. ఆయన నాకు మేనల్లుడు అవుతాడు. ఆయన ద్వారా ఈరోజు వాక్యం అందించవలసి ఉన్నదేమో, ఇది దేవుని యొక్క చిత్తమేమో. కానీ మరియను కూర్చో, యోసేపును కూర్చో, యేసుక్రీస్తు ప్రభుల వారిని కూర్చో, లేకపోతే గొల్లలను కూర్చో, లేదంటే జ్ఞానులను కూర్చో, లేదంటే నక్షత్రాన్ని కూర్చో, లేదంటే పశువుల పాకను కూర్చో, ఇవే మనకు కనబడతా ఉంటాయి. కానీ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆయన వచ్చాడని పండుగ చేసుకుంటున్నటువంటి మన జీవితాల్లో ఏమి ఇవ్వటానికి ఆయన వచ్చాడు? ఆయన ఊరకనే పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాడా? దేవుడు అనేటువంటి వాడు పరలోకంలో నివసించాలి కానీ పాపపు ఇష్టమైనటువంటి ఈ లోకానికి ఎందుకు రావాలి అని అంటే బైబిల్ గ్రంథంలో మరో వ్యక్తి ఉన్నాడు, అతడే సిమియోను. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ఈ మనుషుడు ఒక మాట చెప్తున్నాడు యేసు ప్రభు వారిని చూసి. ఏమన్నా తెలుసా? అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలీలకు మహిమగాను, నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. 3 విషయాలు కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారిలో. ఈ లోకానికి రావటం వెనకాల 3 సంగతులు ఉన్నాయి. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. పీఠాపురంలో మద్యపాన వ్యతిరేక ప్రచార కమిటీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. మద్యం లేని కొత్త సంవత్సరాన్ని మనసారా స్వాగతిద్దాం పోస్టర్ల ఆవిష్కరణ. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా సమ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మెరుగైన అవకాశాలు. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ స్పోర్ట్స్ మీట్లో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి.
అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు. కాకినాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించిన ఆర్డీఓ చిన్నికృష్ణ, ఐసీడీఎస్ పీడీ సత్యవేణి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.